ఓకే ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం చేసిన సమావేశాలకు ఎంపీ సంపన్నం గారికి, బీసీ నాయకులు మురళీకృష్ణ యాదవ్ గారికి, సర్పంచ్ రోడ్డు సేవ సర్పంచ్ ఈరోజు గారికి, మిగతా బీసీ నాయకులు ఇక్కడ చేసిన అన్నం జడ్పీ గారికి, ఇక్కడ చేసిన పత్రికా విలేకరులు, మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ప్రత్యేకంగా రేపు 27వ తేదీన శ్రీధర్ గార్డెన్స్లో ఆత్మూరు నియోజకవర్గ బీసీల ఆత్మీయ సమావేశం జరుగుతుంది. ఆ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసే విధంగా మీడియా మిత్రులకి ఆహ్వానించి పత్రికా ముఖంగా అందరికీ తెలియజేసే విధంగా ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఈ బీసీల ఆత్మీయ సమావేశానికి ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా బీసీ జాతీయ అధ్యక్షులు ఆయన, అదేవిధంగా వేదా మస్తానరావు గారు మన రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా మన ప్రీతమ నాయకులు మేకపాటి రెడ్డి గారు, అదేవిధంగా నియోజకవర్గంలో ఉండే బీసీ నాయకులు, జిల్లా స్థాయిలో ఉండే బీసీ నాయకులు, రాష్ట్ర స్థాయిలో ఉండే బీసీ నాయకులు, అదేవిధంగా వివిధ బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, వివిధ హోదాల్లో ఉన్న బీసీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరికీ ఈ చైతన్యం కల్పించి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరూ కూడా 27న శ్రీధర్ గార్డెన్స్లో జరిగే బీసీ ఆత్మీయ సమావేశానికి అందరూ పాల్గొని జయప్రదం చేస్తున్నాం కోరుతున్నాం. ముఖ్యంగా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 2019 సీఎం అయిన తర్వాత ఆయన బీసీల పక్షపాతి. ఏ విధంగా అంటే గతంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా గతంలో అన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, బీసీలకి మేము అది చేస్తాం అయితే పెట్టింది, కానీ చేతల్లో ఎక్కడ నిరూపించాం. కానీ చెప్పకుండానే మన జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పక్షపాతి అయినా అప్పుడు సీఎం అవుతానే 5 మంది డిప్యూటీ సీఎం అవుతున్నా, కానీ అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళకి తగిన ప్రాతినిధ్యం ఇవ్వటం కానీ, అట్లా మంత్రివర్గంలో కానీ ఎమ్మెల్యేలకు కానీ తగిన ప్రాతినిధ్యం వాళ్ళకి గుర్తించి అట్లా బీసీలకు గుర్తింపు తెచ్చిన ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు గతంలో ఎప్పుడు చేయని విధంగా అన్ని కులాలకి ఒక కార్పొరేషన్ తయారు చేయటం, అన్ని బీసీకి 156 బీసీ కార్పొరేషన్ చేయటం, వాళ్ళకి చైర్మన్ చేయటం, డైరెక్టర్లు చేయడం గుర్తింపు ఇచ్చింది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు బీసీలకి అన్ని రంగాల్లో కూడా ఒక గుర్తింపు తెచ్చి అటు చట్టసభల్లో నామినేటెడ్ పోస్టులో కానీ, అదేవిధంగా రిజర్వేషన్లో కానీ ఆయన 50% మహిళలకు అయితేనే 50% రిజర్వేషన్ ఇచ్చారు. ఏ విధంగా నామినేటెడ్ పదవుల్లో కూడా మహిళలకు కానీ బీసీలకు కానీ తగిన ప్రాధాన్యత ఇచ్చారు. అదేవిధంగా దానికి ఎగ్జాంపుల్గా మొన్న 18 ఎమ్మెల్సీలు ఉంటే 14 ఎమ్మెల్సీలు ఎప్పుడు గతంలో కూడా ఎప్పుడు ఇవ్వకుండా బీసీలకి, ఎస్టీ, మైనార్టీలకి 14 ఎమ్మెల్సీలు ఇచ్చింది అంతా సీఎం జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా రాజ్యసభగా బీసీలు అని చెప్పుకునే వాళ్ళు గతంలో కూడా ఎక్కడా చేస్తే మన రాష్ట్ర చరిత్ర లేదు. ఎందుకంటే మన వేదా మస్తానరావు గారిని బీసీగా రాజ్యసభ మెంబర్గా పంపించింది సీఎం జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారిని ఆయన సేవలను గుర్తించి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజ్యసభ మనకి సంబంధం లేకపోయినా తెలంగాణ అయినా కానీ ఆయన గుర్తించి బీసీ నాయకుడిగా గుర్తించి ఆయనకి రాజ్యసభ మెంబర్ చేయడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. అదేవిధంగా మన జిల్లాకు వస్తే 2019లో అనిల్ కుమార్ యాదవ్ టికెట్ ఇచ్చి గతంలో మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక బీసీ మంత్రిగా చేసిన ఘనత కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి. గతంలో 75 సంవత్సరాలు మనకు రాజకీయంగా మనం స్వతంత్రం వస్తే ఒక బీసీ కూడా జిల్లాలో అసలు మంత్రి అయింది చరిత్ర లేదు. దానికి నిదర్శనంగా ఒక జలవనరుల శాఖ మంత్రిగా ఇచ్చి అనిల్ కుమార్ యాదవ్కి తగిన ప్రాధాన్యత ఇచ్చిన ఘనత కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఈరోజు ఏ కార్యక్రమం పెట్టినా కానీ ఎక్కడ పోయినా నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ, బీసీ అని అందరినీ ముందుకు తీసుకొచ్చి ఈరోజు ప్రజలందరూ కూడా ఉండల్లో కూడా ఆయన తెలుసుకున్నాక నిలిచిపోయాడు. గతంలో కూడా ఊరికి పేరుకే చెప్పి ఆ పథకాలు ఈ పథకాలు అని చెప్పి అందరినీ అన్ని విధాలు కూడా మోసం చేసిన చరిత్ర ఉంది. జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఇది కాకుండా చేయండి కూడా ఆయన అందరికి చేసి చూపించాడు. ఇప్పుడు అందరూ కూడా బీసీలు అందరూ కూడా పట్టుకొని ఏకతాటి మీద ఈరోజు
మన వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు ఇచ్చడానికి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయ్యేదని కూడా అందరూ ముందుకున్నారు. రేపు మే 13 జరిగే ఎన్నికల్లో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మేమంతా సిద్ధం, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి చేసుకుందానికని అందరూ సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ప్రీతమ శాసనసభ్యులు మేకపాటి విక్రమరెడ్డి గారు మీకంతా తెలుసు, వచ్చిన 2 సంవత్సరాల్లోనే ఆయన అందరికి కూడా సుపరిచితుడై ప్రతి గడప తిరిగి రాష్ట్రంలోనే ఏ ఎమ్మెల్యే కూడా తిరిగిన విధంగా ప్రతి గడపకి వెళ్ళి ఆయన ఈ సమస్యలను తెలుసుకొని ప్రతినిత్యం ప్రజల్లో ఉండి ఒక పనిచేసే ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు. ఆయన కూడా ఈరోజు సొంత నిధులతో ఖర్చు పెట్టి అది ప్రభుత్వ పరంగా ఏం చేయాలి, సొంత నిధులతో ఏం చేయాలని ఒక ప్రణాళికను రచించి నియోజకవర్గంలో మేనిఫెస్టో కానీ ప్రతి విలేజ్కి మేనిఫెస్టో కానీ తయారు చేసి విజన్ ఉన్న నాయకుడు. అలాంటి నాయకుడు మనకు దొరకడం అదృష్టం. రేపు రాబోయే 13 ఎన్నికల్లో ఆయన్ని అఖండ మెజారిటీతో గెలిపించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, అదేవిధంగా మనకు ఒక ఎంపీగా మంచి నాయకుడు మన విజయసాయి రెడ్డి గారు వచ్చారు. ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ముఖ్యులు. అదేవిధంగా సెంట్రల్లో కూడా ఆయనకి మంచి అన్ని సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఆయన కూడా మనం ఎంపీగా గెలిపించుకుంటే అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలో కూడా మనకి అన్ని కూడా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనకు అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ అని అన్నింటి కూడా ఉంటాయి. మీ అందరూ కూడా దయచేసి అందరికీ నేను ముఖ్యంగా తెలియజేస్తానంటే అందరూ కూడా వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిసి అటు ఎమ్మెల్యేగా విక్రమరెడ్డి కానీ అటు ఎంపీగా విజయసాయి రెడ్డి కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఒకసారి సీఎంగా చేసుకుని మేమంతా సిద్ధమని అందరూ ముందుకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తున్న అందరికీ ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన పెద్దలు ఆత్మకూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు రాజశేషి గారికి, డాక్టర్ రాజశేషి సార్ గారికి, అలాగే అనంతసాగర్ ఎంపీపీ సంపూర్ణమ్మ గారికి, అలాగే సంఘం జడ్పీటీసీ లక్ష్మి గారికి, మరియు గోవింద్ చెరువల్ల సర్పంచ్ వెంకటేశ్వర్ల గారికి, అలాగే బీసీ సంఘ నాయకులు ప్రసాద్ గౌడ్ గారికి, మరియు ఇతర బీసీ సంఘ నాయకులందరికీ నా నమస్కారం. ఏదైతే ఆత్మకూరు నియోజకవర్గం ఈ నెల 27వ తారీఖున ఆత్మకూరు నియోజకవర్గ బీసీల ఆత్మీయ సమావేశం శ్రీధర్ గార్డెన్స్ నందు జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు, అలాగే మరో రాజ్యసభ సభ్యులు మన నెల్లూరు జిల్లా బీసీ ముద్దుబిడ్డ బేదా మస్తానరావు గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు శ్రీ మనందరి ఆత్మకూరు ముద్దుబిడ్డ విక్రమరెడ్డి గారు, అలాగే రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు, రాష్ట్ర బీసీ సంఘాల సంబంధించిన ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాల లీడర్లు, డైరెక్టర్లు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వస్తారు. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏదైతే స్వతంత్రం వచ్చినటువంటి నుంచి నేటి వరకు కూడా ఎప్పుడు కూడా బీసీలకి ఇంత పెనుమార్పుగా ఎప్పుడు కూడా రాజకీయాల్లో వాటా కల్పించలేదు. ఈరోజు ఏదైతే రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసినట్టు రాజ్యాంగంలో ఈరోజు భారతదేశంలో దాదాపు 52% బీసీలు ఉంటే ఓట్లని యంత్రాలుగానే చూశారు, కానీ ఇప్పుడు కూడా ఒక రాజకీయ వాటా కల్పించాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే స్వతంత్రం వచ్చినట్టు నేటి కూడా గుర్తించి వారికి ఏదైతే రాజకీయ ప్రాధాన్యత కల్పించి మీరు కూడా అందరితో భాగస్వామ్యం అని చెప్పేసి ఈరోజు రాజకీయాల్లో నామినేట్ పదవుల్లో కావచ్చు, చైర్మన్లో కావచ్చు, అలాగే స్థానిక సంస్థలో కావచ్చు, అన్నింటిలో కూడా దాదాపు 60-70% మైనార్టీలతో కలిపి 70% మంత్రివర్గంలో కూడా 70% ముస్లిం మైనార్టీలు కావచ్చు, బీసీ ఎస్సీ కలిపి 70% ఇచ్చాడంటే నిజంగా జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతగా ఈ యొక్క వర్గాలు నిలబడాలి. బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెంది సమాజంలో ఈరోజు కాలు ఎగరేసుకుని ఒక లీడర్గా అన్ని ఏదైతే అధికారుల దగ్గరికి పోతే కూర్చోవేసి ఈరోజు ఒక లీడర్గా గుర్తించి కూర్చోబెడుతున్నారంటే అది ఈ యొక్క గవర్నమెంట్లోనే అందరికి కూడా సముచిత గౌరవం దక్కిందని చెప్పేసి అందరూ కూడా కృతజ్ఞతగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం ఏదైతే 27 తలపెట్టినటువంటి ఆత్మకూరు బీసీల ఆత్మీయ సమావేశానికి అందరూ కూడా వేలాది మందిగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఏదైతే సర్పంచ్ స్థాయి నుంచి రాజ్యసభ స్థాయి కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకి బడుగు బలహీన వర్గాలకి అండగా నిలిచిందని చెప్పేసి తెలియజేస్తూ ఏదైతే బీసీ సంఘం నాయకులు అందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా దండగా ఎప్పుడు బీసీలు ఎలాంటి ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలోని బీసీ నాయకుల ఆత్మీయ సమావేశానికి మన మీడియా కార్యక్రమానికి
హాజరైనటువంటి రాష్ట్ర అధ్యక్షులు మురళీకృష్ణ యాదవ్ గారికి, అలాగే మన ఆత్మకూరు సీనియర్ నాయకులు జేసీఎస్ కన్వీనర్ గారు అన్నగారు పెద్దలు ఆశాశ్రీ గారికి, అలాగే జెడ్పీటీసీ సభ్యులు లక్ష్మి గారికి, సర్పంచులకు, మా బీసీ సోదరులకు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాధికారత అంటే ఏదో చూపించి పేద ప్రజల నుంచి బడుగు బలహీన వర్గాలకి ఎలా సేవ చేయాలి, మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఎప్పుడూ చెప్పేవాళ్ళే కానీ చేసేవాళ్ళు అయితే లేరు. మనది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని చూపించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. బీసీలకు అన్ని విధాలా కూడా రాష్ట్రంలో సముచిత స్థానం కల్పిస్తూ అన్నోళ్ళు చెప్పినట్టు మనకి నెల్లూరు జిల్లా చరిత్రలోనే ఒక బీసీని మినిస్టర్ చేసిన ఘనత ఏదైనా ఉందంటే అనిల్ అన్నని ఒక జగనన్నకే దక్కుతుంది. ఎందుకంటే ఒక పార్టీకి కట్టుబడి పనిచేసి అన్న తనకి ఎంత వచ్చినప్పటికీ కూడా జగనన్నకి అండగా దండగా నిలబడేది, ఏదైనా సరే గట్టిగా నిలబడే క్యాస్ట్ కానీ ఏదైనా ఉందంటే మా బీసీలంతా కూడా జగనన్నకి వెన్నుదన్నుగా నిల్చుంటాము. అలాగే గత ప్రభుత్వాలు ఏదైనా ఉన్నప్పటికీ ఎప్పుడూ కూడా బీసీలను ఓట్ బ్యాంకుగానే చూసారో తప్పనిచ్చి ఎప్పుడూ కూడా ఒక బీసీని ఎవరు కూడా ఒక మంచి విధిగా ఆలోచించిన వాళ్ళైతే లేరు. వాళ్ళదేందిలే అనే లెక్కలో ఉన్నారు. కానీ బీసీలు అంటే ఓట్ బ్యాంక్ కాదు, బీసీలు అంటే బ్యాక్ బోన్ నిరూపించిన నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ సోదరులు అందరూ కూడా రేపు జరగబోయే 27 మనకి ఆత్మకూరు శ్రీధర్ గార్డెన్స్లో పెద్ద ఎత్తున మనకి రాష్ట్ర స్థాయి అధ్యక్షులు కృష్ణయ్య గారు కానివ్వండి, రాజ్యసభ సభ్యులు, అలాగే మన నెల్లూరు అన్నగారు వేదా మస్తానరావు గారు రాజ్యసభ సభ్యులు, అలాగే రాష్ట్ర స్థాయిలో అందరూ కూడా వస్తున్నారు. మనం ఈ మీడియా పెట్టడం కారణం ఏంటంటే ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఎప్పుడు కూడా ముందుండేది మీడియా సోదరులే. కాబట్టి మనకి ఎక్కడ ఈ ఆత్మకూరు నియోజకవర్గంలోనే కాదు, పక్కన ఉన్న వాళ్ళు కూడా బీసీ నాయకులు అందరూ పాల్గొని మనకి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ, అలాగే మన ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధికి ఏడీఎఫ్ డెవలప్మెంట్ ఫారం అంటే మన ఆత్మకూరు అభివృద్ధి ఒక ఫారంని తయారు చేసి ఇంత తక్కువ టైంలోనే 10 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా చేయలేంది 15 నెలల్లో చేసి చూపించి ప్రజలకి అండాదండగా ఉంటున్నటువంటి మన అన్నగారు మంచి మనసున్న నాయకుడు, స్నేహశీలి, అందరితో బాగా కలిసిపోయి ఏదైనా సమస్య ఎక్కడ నెగ్గాలో కాదు తెలియాలి, ఎక్కడ తగ్గాలో తెలిసిన నాయకుడు మేకపాటి విక్రమరెడ్డి అన్న గారు. ఇంత తక్కువ టైంలోనే ఇంత ప్రజాదరణ పొందిన నాయకుడితో మనందరం పనిచేయడం కూడా అందరికీ అదృష్టంగా భావించాలి. రాబోయే ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి అత్యంత మెజారిటీతో బీసీ సోదరులందరూ కూడా అక్క చెల్లెమ్మలు అందరుగా విక్రమన్నకు అండగా నిలబడి అత్యంత మెజారిటీతో ఆత్మకూరు నుంచి అసెంబ్లీకి పంపించుకొని జగనన్న క్యాబినెట్లో మళ్ళీ విక్రమన్నను మినిస్టర్గా చూడాలన్న మా కళ గౌతమన్న ఫుల్ఫిల్ని మేము మళ్ళీ అన్న లేని లోటు విక్రమన్నలో తీర్చుకోవడానికి చూస్తున్నాము. అక్క చెల్లెలందరూ కూడా అలాగే సోదరులు సోదరీమణులు అంతా కూడా బీసీలంతా అండగా ఉండి విక్రమన్నకి తోడుగా అడుగు వేసుకుంటూ రేపు రాబోయే మే 13వ తారీఖున ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసుకొని గెలిపించుకుంటూ, అలాగే మనకి పార్లమెంట్ సభ్యులుగా వచ్చినటువంటి విజయసాయిరెడ్డి గారిని కూడా మన ఆత్మకూరు నియోజకవర్గం నుంచి అత్యంత మెజారిటీతో గెలిపించుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అన్నట్టుగా 175కు 175 స్థానాలు గెలిపించుకొని మళ్ళీ జగనన్నను ముఖ్యమంత్రిగా విక్రమన్నని మళ్ళీ అసెంబ్లీకి పంపించుకుంటూ మళ్ళీ పార్లమెంట్ సభ్యులుగా మన ఎంపీ విజయసాయిరెడ్డి గారిని నెల్లూరు జిల్లాకు రావడం మనందరి అదృష్టంగా భావిస్తూ 175 స్థానాలు వైసీపీ గెలవడం ఖాయం. అలాగే ఆత్మకూరు నియోజకవర్గం అంటేనే నిన్న చూశారు ఎలా జరిగిందో నామినేషన్ సభ. ఆత్మకూరు అంటేనే అందరికీ కూడా ఒక
ఇది అనేది తెలిసింది. ఈ ఆత్మకూరు గడ్డ అంటేనే మేకపాటి అడ్డ అని మళ్ళీ అందరం కూడా కలిసికట్టుగా బీసీ సోదరులు కూడా నిరూపిస్తారు. విక్రమన్నకు అండగా దండగా నిల్చుంటామని సభాముఖంగా మీడియాకి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒకసారి జై జగన్, జై విక్రమన్న. నా బీసీ సోదరులు సోదరీమణులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా రేపు 27వ తేదీ బీసీ ఆత్మీయ సమావేశం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆర్ కృష్ణయ్య గారు, అలాగే నెల్లూరు జిల్లా ముద్దుబిడ్డ వేద మస్తానరావు గారు ఈ సమావేశానికి వస్తున్నారు. అలాగే ఇది వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి బీసీ మిత్రులు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు, అనేక విధాలుగా బీసీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి రేపు వాళ్ళ సందేశాన్ని మనకి ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఒకటే, రాష్ట్రం పుట్టిన తర్వాత ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీలకి పెద్ద పెట్టేసిన నాయకుడు ఎవరన్నా ఉన్నారయ్యా అంటే ఆయన మన ముఖ్యమంత్రి జగన్ గారే. ఇంతవరకు ఏ నాయకుడు చేయనటువంటి బీసీలకి చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారికి చెందుతుంది. అలాగే మన జిల్లాలో అతి సౌమ్యుడు, అందరితో కలిసిపోయే వ్యక్తి మన విక్రమన్న. అతి తక్కువ కాలంలో మంచి పేరు తెచ్చుకొని ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ అనేది లేకుండా అందరిని కలుపుకోబోయిన ఒక మంచి విజన్ ఉన్న వ్యక్తిగా మన మేకపాటి విక్రమరెడ్డి గారు చరిత్రలోనే నిలిచిపోబోతున్నాడు. ఆయన ఈ రోజుకు వచ్చి దొడ్డుగా 2 సంవత్సరాలు కూడా పూర్తి కాల. ఆత్మకూరు నియోజకవర్గంలో ఏ నాయకుడికి లేనటువంటి మంచి పేరు తెచ్చుకున్నటువంటి నాయకుడు మన విక్రమన్న. ఆయన్ని మనస్ఫూర్తిగా బీసీ సోదరమణులు ఆశీర్వదించాలని, రేపు జరగబోయే మహాసభని విజయవంతంగా ఆశీర్వదించాలని, అదేవిధంగా విజయసాయన్ని ఎంపీగా మంచి మెజార్టీ ఆత్మకూరు నియోజకవర్గంలో తేవాలని, విక్రమన్నకి 20,000 మెజార్టీ, విజయసాయన్నకి 20,000 మెజార్టీ తప్పనిసరిగా వస్తుందని మనస్ఫూర్తిగా ఒక బీసీ నాయకుడిగా నేను కోరుకుంటున్నాను. బీసీ సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నేను నమస్కారం చేసి చెప్పుకునేది ఒకటే, చాలామంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మన నాయుడు గారు వస్తారు, ఎన్నెన్నో పథకాలు చెప్తాడు. మనం 4,000 అంటే ఆయన 5,000 అన్నట్టు. వాలంటీర్లని మూటలు మూసేవాళ్ళు అని అన్నారు, దొంగలు అన్నారు, స్త్రీలని విదేశాలకు అమ్మే చేస్తున్నాడని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అలాంటి వాళ్ళు మళ్ళీ ఈరోజు ఏమంటున్నారు, మేము 10,000 ఇస్తాము, మీకు ఇంకా మంచి ఉజ్వలమైన భవిష్యత్తు ఇస్తాం అంటున్నాడు. ఇలాంటి మాయ మాటలు నమ్మకుండా నా బీసీ సోదరులు అందరికీ నేను ఒకటే చెప్తున్నా, మాయ మాటలు చెప్పేవాళ్ళని నమ్మొద్దు. నాయుడు గారు చెప్పాడంటే అది అబద్ధం, జగనన్న చెప్పాడంటే అది నిజం. రేపు మనది మేనిఫెస్టో రిలీజ్ కాబోతుంది, అనేక మంచి కార్యక్రమాలు ఆ మేనిఫెస్టోలో రాబోతున్నాయి. అన్ని కార్యక్రమాలని చెప్పినట్టు చేసే నాయకుడు మన జగనన్న. చెప్పింది ఓటు కోసం అనుకున్నవాడు చంద్రబాబు నాయుడు, ప్రజల కోసం చెప్పేవాడు మన జగనన్న. ఇది అందరూ గమనించాలి. అలాగే నా బీసీ సోదరులందరికీ మళ్ళా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, మాయ మాటల్లో పడొద్దు, నాయుడు గారి మాటల్లో పడొద్దు. అందరూ మనస్ఫూర్తిగా జగనన్నని, మన విక్రమన్నని, విజయసాయనని ఆశీర్వదించి రేపు 27వ జరగబోయే అనిల్ గార్డెన్లో క్షేత్ర గార్డెన్లో జరగబోయే మహాసభని విజయవంతం చేయాలని, అందరూ తప్పక వచ్చి దాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.